शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। రండి అల్లుడు గారు, మా ఇంటికి మీకు స్వాగతం చెప్తున్నా. గృహప్రవేశం కోసం ఈ తాంబూలం ప్లేట్లో మీ కాలుని పెట్టి రండి. వదిన గారు, ఈ రోజు నుంచి మీ అబ్బాయి మా ఇంటి అల్లుడైపోయాడు. నాన్న ఆగండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి. వినడానికి ఇప్పుడు ఏముందని? నువ్వు లోపలికి వెళ్ళు బాబు, నీ కొత్త కుటుంబంతో సంసారం చేయి. అమ్మా ప్లీజ్, నాన్నకి అర్థమయ్యేలా చెప్పు. ఈ రోజు సంతోషంగా ఉన్నాం, నాన్నకి ఒకసారి చెప్పవా? నువ్వు బాగుంటే చాలు, దీనికంటే మాకేం కావాలి చెప్పు. అమ్మా, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. రేష్మి అంటే నాకు చాలా ఇష్టం. నేను తన కోసమే ఇదంతా చేశాను, అర్థం చేసుకోండి. కానీ రష్మి వాళ్ళ అమ్మగారే ఇది చెప్పారు, ఇంటలుడుగా వచ్చేమని చెప్పారు. మనం ధనవంతులం కాకపోవచ్చు, ఉన్నప్పటికీ కోడలు ఇంటికొస్తే గొప్పగా గౌరవించేవాళ్ళు. క్షమించండి వదిన గారు, ఇది మా కుటుంబ సంప్రదాయం. అల్లుడు గారు ఇంటల్లుడుగానే ఉంటారు. మా పెద్దల్లుడు కూడా మా ఇంట్లోనే ఉంటున్నారు. ఇంతవరకు ఆయనకి ఏ లోటుపాటు లేదు. మీరు కూడా బాధపడకండి. మేం మా అల్లుడు గారికి ఇవ్వాల్సిన సకల మర్యాదలు ఇస్తాం. ఇలా చూడు, బాధపడవద్దు. నేను నీతో పాటే ఉంటాను కదా. ఇప్పుడు ఇక్కడ నుంచో నా మొహం చూస్తున్నావేంటి? లోపలికి వెళ్ళు. నీ కొత్త పెళ్లి కూతురు నీకోసం ఎదురు చూస్తుంది. అది డ్రెస్ చాలా హెవీగా ఉంది, అందుకనే డ్రెస్ వేసుకున్నా. ఇది ఈ రోజు కోసం స్పెషల్ గా కొన్నది. ఎలా ఉంది? బానే ఉంది. 7,000కి కొన్నాను. సరే కానీ నీకోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. ఏంటా సర్ప్రైజ్? ముందు కళ్ళు మూసుకో, తర్వాత చూపిస్తాను. ఇదేమి డ్రింక్స్ కాదు, ఇది వైనే. ఇది నేను ఎప్పుడూ రెగ్యులర్ గా తాగుతాను. ఏంటంటే మేము ముందు ఎప్పుడు తాగలేదు. ఇలా చూడు రష్మి, మందు తాగే అలవాటు నాకు లేదు, అలాగే నువ్వు కూడా తాగకూడదు. కమాన్ కుశల్, నువ్వు నీ బుద్ధిను నువ్వు ఎలా మీ అమ్మా నాన్నని వదిలేసావో అలాగే నీ మిడిల్ క్లాస్ బుద్ధిని కూడా వదిలేయాలి. ఐఎమ్ సో సారీ బేబీ, నేను కాస్త ఎక్కువగా మాట్లాడాను. నేను అనవసరంగా ఇంటలుడుగా వచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. ప్లీజ్
ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ స్టెప్ అనుకుని నన్ను క్షమించేసే ప్లీజ్ ప్లీజ్. ఏమైంది? ఏం లేదు. గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా హస్బెండ్ కనిపించట్లేదు? అతన్ని నువ్వు పూర్తిగా మింగేసావా? షటప్ యార్, తను వస్తూనే ఉంటాడు. అరే బిందు ఎక్కడా? మీకు కూడా తెలుసు కదా అమ్మ రెడీ అవ్వడానికి టైం పడుతుందని. ఏంటిది అల్లుడు గారు, మీరు నన్ను భయపెట్టేశారు. నేను కింద పడిపోయి ఉంటే? అదెలా నువ్వు కింద పడతావు? నేను నీతో ఉన్నంత వరకు నీ దగ్గరికి ఎవరూ రాలేరు. ఉమ్, అలాగా? ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావా? హ, ఏమైంది? ఏమీ లేదు. అదేంటి అత్తయ్య కనిపించట్లా? గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్. నమస్తే అత్తయ్య. అత్తమ్మనా? ఏంటి మిడిల్ క్లాస్ పీపుల్ లాగా అత్తమ్మ అని పిలుస్తున్నావు? నా పేరు పెట్టి పిలు. ఆ అల్లుడు కూడా నన్ను పేరు పెట్టి పిలుస్తారు. మేమందరం ఓపెన్ మైండెడ్ పీపుల్ని. అందుకని ఈ రోజు నుంచి నన్ను పేరు పెట్టే పిలవచ్చు. బిందు, ఓకేనా? అలాగే అత్తయ్య. ఐ మీన్ బిందు. ఏంటిది ఇది? ఆలూ పరాతా ఎవరు వండమన్నారు? నేనే వంట చేశాను. ఎందుకు? నాకు ఆలూ పరాతా అంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. నీకు నచ్చకపోతే ఏంటి? ఇది కుషాల్కి ఫేవరెట్ డిష్. కుషాల్కి నచ్చుతుంది కదా. ఏమంటారు? మా బిజినెస్ కి సపోర్ట్ గా ఉంటారని నమ్ముతున్నాను. ఖచ్చితంగా మీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకుంటాను. నాకు తెలిసి నీకు చాలా విషయాలే తెలుసు. అది సరే గాని టిఫిన్ తిన్నాక నేరుగా నా రూమ్కి వచ్చాయి. వచ్చి నా బిజినెస్ గురించి తెలుసుకో. అండ్ తరుణ్, నువ్వు ఆఫీస్ చూసుకో. నేను కొద్ది రోజులకి కుషల్తో పాటు ఇంట్లోంచే పనిచేస్తాను. Come in. అరే అత్తయ్య, అదే నేను బిందు. మీరు బట్టలు ఎందుకు మార్చుకున్నారు? నీకోసమే మంచి డ్రెస్ వేసుకున్నాను. హరే, ఎందుకు నిలబడ్డా? వచ్చి కూర్చో. ఈ హోటల్ మా నాన్న దగ్గర నుంచి వరకట్నంగా దొరికింది. మా ఆయన విపరీతంగా తాగుతాడు. చిన్న చిన్న విషయాలకి నన్ను పట్టుకొని కొడతారు. ఒకరోజు సడన్ గా ఆ తాగుడు ఆయన ప్రాణాలు తీసింది. అప్పుడు రష్మికి ఒక్క వయసు కూడా కాలేదు. ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఏ వ్యక్తి కూడా నా లైఫ్ని అడ్డు చేయకూడదని చెప్పి. అందుకే మీ అల్లుల్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నారా ఏంటి? అలా చేస్తే మమ్మల్ని కంట్రోల్ చేయొచ్చునా?
ఒకవేళ ఆ అల్లుడు నీలాగా అందంగా ఉంటే వాణ్ణి కంట్రోల్లో పెట్టడం తప్పేం కాదు. ఏంటి? ఓకే, నేను హోటల్ గురించి అన్ని విషయాలు నీతో చెప్తాను. అరే, ఏమైంది? మీరు ఓకేనా? లైట్ గా ఫ్రాక్చర్ అయింది. రండి, ఇలా కూర్చోండి. నిదానంగా వెళ్ళండి. ఆచ్! బాగా నొప్పిగా ఉందా? నిజంగానే నొప్పేస్తుంది. ఏం చూస్తున్నారు? అక్కడి నుంచి క్రీమ్ తీసుకురండి. అరే, ఏం చూస్తున్నావు? రాయొచ్చు కదా. ఆ, ఇక్కడే నొప్పిగా ఉందా? ఇంకా కాస్త పైన. ఇక్కడ? అక్కడ కాదు, పైన. ఇక్కడ? ఇంకా కాస్త పైన. ఇక్- అరే, ఇక్కడ. ఇక్కడ? ఇక్కడే నొప్పి పుడుతుంది. ఆచ్! ఇక్కడ బాగా రాయొచ్చు కదా. బాగా నొప్పేస్తుంది. ఈ కుర్రోడు బాగా నిజాయితీగా ఉన్నాడే. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? జిమ్ నుంచి. నువ్వు జిమ్కి వెళ్ళి వస్తున్నావు అంటే టవల్ ఎవరిచ్చారు? నేనే. నీకు ఆ టవల్నిచ్చాను. అదంతా సరే గాని రెడీ అయ్యి త్వరగా నా రూమ్కి వచ్చే. ఒక క్లయింట్ ఫోన్ చేయబోతున్నారు. ఆ క్లయింట్ చేసేటప్పుడు నువ్వు నాతో పాటు ఉండాలి. హ్మ్? ఇదేంటి చాలా ఎక్కువగా చేస్తున్నావు? ఇప్పుడంతా నువ్వు నన్ను పట్టించుకోవడమే లేదు. అన్నిటినీ మర్చిపోయావా ఏంటి? మన ఇద్దరు కలిసే కాపురం చేశాం. నీ లెవెల్ని మర్చిపోవద్దు. ఆ పోరికి వెద వచ్చిన తర్వాత నన్ను వదిలేస్తున్నావా? వాడి ఇంటికి వచ్చినప్పటి నుంచి నన్ను అసలు పట్టించుకోవడమే లేదు కదా? అలాగే ఉండు నువ్వు. అది సరే గాని నువ్వు ఎవరిని ఎంగులాకంటున్నావు? ఈ ఇంటి లోపలికి వచ్చే ముందు నువ్వే ఒక ఎంగులాకలాగే కదా ఉండేవాడివి. అలా మాట్లాడుకో. కానీ ఇదే కదా నిజం. ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదు. ఈ ఇంటి నుంచి నేను మెడపట్టి బయటికి గెంటేసేక ముందు ఇక్కడి నుంచి పోరా. అంతా ఓకేనా? చాలా అమ్మాయికుడిలాగా నాటకాలు వేయకరా. నీ గురించి నాకు తెలుసు. అసలు మీకేమైంది? తరుణ్, వీడిని నువ్వు పట్టించుకోవద్దు. వాడు మన బిజినెస్ లో పెద్ద తప్పు చేసేశాడు. అందుకని నేను వాడిని తిట్టాను. అందుకే వాడు కోపంలో ఉన్నాడు. అదంతా సరే, తను నాతో ఎందుకులా మాట్లాడాడు? వాడంతే. మిగతా వాళ్ళ మీద కోపాన్ని చూపిస్తాడు. నువ్వు ఇదంతా పట్టించుకోకు. నువ్వు లోపలికి రా. ఆహా బేబీ, రేపు కలుద్దాం. షటప్ డా. రేపు అదే రిసార్ట్కి వెళ్దాం. మేఘా,
పెళ్లి తర్వాత కూడా ఇలాంటి పనులు చేస్తున్నావు, సిగ్గనిపించలేదు? నోరు పెంచకరా, నాకు కూడా బాగా అరవడం తెలుసు. నీకు అసలు సిగ్గనేదే లేదా? భర్త బతికుండగా ఇంకోటితో మాట్లాడుతున్నావు. చూడు, ఇలాంటి మాటలన్నీ నీ నోటుగుండా వినడం నాకు నచ్చలేదు. నన్నే ఎదిరించి మాట్లాడతావే? నీ పొగర్ని నీ దగ్గరే ఉంచుకో, లేకపోతే నీకు మా అమ్మ మధ్యలో జరిగే విషయాలన్నిటినీ అందరితో చెప్తాను. ఆ తరువాత బయటకు వెళ్ళేటప్పుడు తలెత్తుకోలేవు. ఇంకా చెప్పాలంటే నీ విషయాల్లో నేను ఇంటర్ఫియర్ కానప్పుడు నువ్వు నా లైఫ్లో ఇంటర్ఫియర్ కాకు. అండ్ తర్వాత ఇంకెప్పుడైనా ఇలా చేసావనుకో అసలు ఊరుకోను. ఎక్కువ చేస్తున్నారు బిందు. జస్ట్ స్టాప్ ఇట్. మన మధ్య ఉన్న బంధం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి మన మధ్య ఉన్న బంధానికి మీరు విలువిస్తే బాగుంటుంది. చాలా బాగా మాట్లాడుతున్నావు. నాకు తగినంత వరకు నువ్వు అల్లుళ్లాగా నేను అత్తగారిలా కాకుండా ఫ్రెండ్స్లా ఉందాం. అది కూడా మన లోపల ఏ దాపరికాలు అక్కర్లేదు. అంతా షేర్ చేసుకుందాం. అంతా అంటే అర్థమైందా? నేను చెప్పబోతుంది ఒళ్ళు కూడా చేరే. నేను మీలా మోడర్న్ కాదు బిందు. బంధానికి విలువ ఇవ్వడం నాకు తెలుసు. తర్వాత ఇంకెప్పుడు నాతో ఇలా మీరు ప్రవర్తించకండి, అర్థమైందా? ఎంత పొగరు నువ్వు చూపించినా సరే చివరికి నువ్వు నా పక్కనొచ్చి నువ్వు పడుకోవాలి. ఎందుకంటే బిందు ఎవరిని ఇష్టపడుతుందో వాణ్ణి ఖచ్చితంగా దక్కించుకుంటుంది. నన్ను చూసి భయపడవలసిన అవసరం లేదు. నేను అత్తగారన్న విషయం మర్చిపోయాను. నువ్వు నా కళ్ళుని తెరిపించావు. కుదిరితే నన్ను క్షమించు. ముందు మీరు కళ్ళు తుడుచుకోండి. మీలాంటి ధైర్యమైన అమ్మాయిలు ఏడవకూడదు. నేనొకటి చెప్పనా? మనం పాత విషయాల్ని మర్చిపోయి కొత్త విషయాలను స్టార్ట్ చేద్దాం. ఇది చాలా మంచి ఐడియా. ఇలా చూడు, రేపు అర్జెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది. దానికి కావలసిన ప్రజెంటేషన్ నువ్వు రెడీ చేసి పెట్టు. కానీ మనం రేపు పూజ పెళ్లి కోసం మీరట్కి వెళ్తున్నాం కదా. కానీ ఇది ముఖ్యమైన మీటింగ్ అయిందే. సరే, ఒక పని చెయ్యి. మీరిద్దరూ తరుణ్తో వెళ్ళండి. మా ఇద్దరం ఈ ఇంట్లోంచే మీటింగ్ అటెండ్ చేస్తాం. ఏంటి కుశల్? కుశల్, ఈరోజు ఎలాగైనా నిన్ను సొంతం చేసుకుంటాను. ఇదిగో వేడివేడి టీ వచ్చేసింది. నేనిప్పుడు మీకు ప్రెజెంటేషన్ ఇవ్వనా? ముందు నువ్వు టీ తీసుకో. దాంతోపాటు నీకోసం నా దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది.
ఇది హైవేలో ఉండే ల్యాండ్ ఒక పేపర్సు. ఈ ప్రాపర్టీని నీ పేరు మీద రాస్తాను. కానీ ఇదంతా నాకెందుకు? అవసరం ఉంది కదా, ఎందుకంటే నా తర్వాత అంతా నువ్వే కదా చూసుకోవాలి. ఈ రోజే నీ పేరు మీద రాస్తే ఏంటి, లేదంటే రేపు రాస్తే ఏంటి? థ్యాంక్ యూ. యో వెల్కమ్. టీ తాగు, వెంటనే పేపర్ల మీద సైన్ చేసే. ఏమైంది? ఏమైంది? ఏమైందో తెలీదు, ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి. హా, ఒక్క నిమిషం. నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు. అందుకు ఈ రోజు నా లెక్క తీర్చుకుంటాను. మంచిదైంది నువ్వు లేచిపోయావు. రష్మి మిగతా వాళ్ళు వస్తూ ఉంటారు. ఇక్కడేం జరిగింది? మర్చిపోయావా? ఈ రోజు నీ అద్దును నువ్వు దాటిపోయావు. ఇంటిలో ఒంటరిగా ఉండడం వల్ల నువ్వు ఆ పనిని చేసేసావు. ఈ విషయాన్ని నేను మిగతా వాళ్ళతో ఎలా చెప్పగలను? నీకేమన్నా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పినట్టు ఏమీ జరుగుండదు. ఏ, నీకు నమ్మకం రాలేదా? నీ ఫోన్ నువ్వు చెక్ చేసుకో. ఇదంతా నువ్వే కదా చేసావు. ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నీ ప్రేమను పొందటం కోసం ఇలా చేశాను. ఇక చాలా అప్పు బిందు. ఇదేమీ కరెక్ట్ కాదు. నేను నీ కోసం ఏమన్నా చేస్తాను. ఒక్క సెకండ్లో ప్రాపర్టీ మొత్తం నీ పేరు మీద రాసేశాను. అదే విధంగా ఈ వీడియోని ఒక్క సెకండ్లో నేను వైరల్ చేసి నీ పరువు మొత్తం తీస్తాను. ఇలా చూడు ప్లీజ్, దయచేసి అలా చేయకు. తెలిస్తే నా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళ ఆత్మహత్య చేసుకోకూడదంటే నేను ఏం చెప్పినా సరే నువ్వు చెయ్యాలి. నువ్వు నా దగ్గర అప్పగించుకోవాలి. నువ్వు నాకు బానిసగానే ఉండాలి. నువ్వు బాధపడకు. కొద్ది రోజుల అంతా నీకే నచ్చుతుంది. నువ్వే నన్ను ప్రేమించడం స్టార్ట్ చేస్తావు. అందరూ వచ్చేసారిలా ఉంది. వెళ్ళి తలుపు తెరు. ఇంకో విషయం, మన ఇద్దరిలో ఒక బంధం ఉందన్న విషయం ఎవరికీ తెలియకూడదు. వెళ్ళు.
ఏమైంది? ముఖం చూసి మాట్లాడడానికి ధైర్యం సరిపోలేదా? నాకు తెలుసు నీకు బిందుకు మధ్యలో ఉన్న బంధం ఏంటో. నా చేతిలో మీరు చేసిన వీడియో ఉందిరా. నేను తలుచుకుంటే ఇప్పుడే నీ అంతు చూడగలను. దయచేసి అలా చేయకండి. నేను నోరు మూసుకొని ఉండాలంటే నేను చెప్పిన పని నువ్వు చేసే తీరాలి. పనేంటి? ఆ హైవే ప్రాపర్టీని నా పేరుకి రాసివ్వు. బిందు నాకు ఒక మాట ఇచ్చింది. ఆ హైవే ప్రాపర్టీని నాకిస్తాననింది. కానీ నువ్వు మధ్యలోకి వచ్చావు. నిన్ను పక్కన పడుకోబెట్టుకొని నన్ను తరిమేసింది. ఏంటి? నీకు బిందుకి అక్రమ సంబంధం ఉందా? మగోళ్ళని పెట్టుకొని పని చేయించుకోవడం తనకి చాలా ఇష్టం. ముందు ఎవరైతే దొరుకుతారో వాడుకుంటుంది. తన ఆశ తీరిపోయిన తర్వాత టీలో పడిన ఈగలాగా మనల్ని తీసి పడేస్తుంది. నాకు కూడా అలాగే జరిగింది. చూడు తరుణ్, నాకు బిందు అంటే ఇంట్రెస్ట్ లేదు, తన ప్రాపర్టీ మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. అందువల్ల నువ్వు చెప్పినట్టు నేను వెంటనే సైన్ చేసి నీకు ఇచ్చేస్తాను. నువ్వు తెలివైన వాడివే. కానీ తరుణ్, ప్రాపర్టీ నీ పేరు మీద రాశానని బిందుకు తెలిసిందంటే ఇద్దరిని తను వదలదు. నువ్వు ఎవరితోనూ ఏమీ చెప్పనక్కర్లేదు. నీ పని మాత్రం చూసుకో. మిగతావి నేను చూసుకుంటాను. బేబీ, నేను కొత్త డ్రెస్ కొనుక్కున్నాను, చూసావా? దీని ధర 15,000. నేను ఎలా ఉన్నాను? బాగుంది. ఇదేమీ అసలు బాలేదు కుశల్. మనకి పెళ్ళయి 1 నెల కూడా కాలేదు. నువ్వు అసలు నన్ను పట్టించుకోవడం లేదు. లేదు రష్మి, అలా ఏం జరగలేదు. సరే, అలాంటిదేమీ లేదంటే సరే, అది నిరూపించి చూపించు. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు చూపించు. చూడు, నాకు చాలా టైర్డ్గా ఉంది. ప్లీజ్ బేబీ, నాకు నీ ప్రేమ కావాలి. అబ్బో, ఇక నా వల్ల కాదు. ఇప్పుడు నువ్వేం చెప్పావు? నేనిప్పుడు నిర్ణయించుకున్నాను, ఇక నన్ను నువ్వు వాడుకోలేవు. ఒక విషయాన్ని మర్చిపోకు. నీ ఎంఎంఎస్ ఇప్పటికీ నా దగ్గరే ఉంది. వీడియో వైరల్ చేయాలనుకుంటే చేసుకో, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఆ వీడియోని వైరల్ చేస్తే నా పరువు పోవడం కాకుండా నీ పరువు కూడా పోతుంది. పైగా నీ బిజినెస్ కూడా సంకనాకిపోతుంది. అలా ఏమైంది? నా విషయం నీకు అలా ఏమైనా బాధ కలిగించిందా? ఇలా చూడండి, దొంగచాటుగా ఇలా చేయడం నాకు ఇష్టం లేదు. ఒక్కసారి నీ మనస్ఫూర్తిగా నన్ను అంగీకరించు. నేను నీ కోరికలన్నిటినీ నెరవేరుస్తాను. బిందు, వద్దు 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 నాన్న. నిన్ను చూస్తే నేను మండుతోంది. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. రష్మి, నీ వస్తువుల్ని ప్యాక్ చేయి. మనం ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాం. కానీ ఎందుకు? ఏమైంది? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేనేమి బిందు చేతిలో ఉన్న కీలి బొమ్మని కాను.
నీకేమైనా పిచ్చా? ఇంటి నుంచి బయటకు వెళ్తే ఏమవుతుంది? మన ఇంటి నుంచి బయటికి వెళ్తే అక్క బావ ఈ ప్రాపర్టీ ఎంత వాళ్ళపైన రాయించుకుంటారు. మనం చేసేది బుద్ధి లేని పని. అయితే నీ మొగుడు గురించి ఆలోచించవు. నీకు ప్రాపర్టీ కావాలా? అలాగే అనుకో. నీతో నేను ఆ ఏరియాలో ఉండలేను. సరే, నువ్వు రాలేదంటే నేను ఒంటరిగానే వెళ్ళిపోతాను. నువ్వు ఇంటి నుంచి వెళ్తే మన సంబంధం కూడా తెగిపోతుంది. జీవితంలో దారుణమైన విషయం స్వార్థంగా ఉండడం. నువ్వు స్వార్థంగా ఉన్నావు కాబట్టి ఈ ఇల్లు వదిలి నేను వెళ్ళిపోతున్నాను. నీ పరిస్థితి చూస్తుంటే చాలా జాలి అనిపిస్తుంది బిందు. నువ్వే చెప్పు తరుణ్. ఎవరన్నా మగాడు ఈ ఆడదానే కాదంటాడా? నాకు ఆ కౌశల్ ని చూస్తే జాలేస్తుంది. నిజంగా? బిందు, నేను ఇప్పుడు కూడా నిన్నే ప్రేమిస్తున్నాను. నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఏమన్నా చేస్తాను నేను. అది నిరూపించి చూపించు. చెప్పు, నేనేం చెయ్యాలి? కౌశల్ జీవితాన్ని పాడు చేయి. సరే, చేసి చూపిస్తాను. కానీ నీ దగ్గర నేను ఏం చెప్తున్నానో అది మాత్రమే చెయ్యి. సరే. ఐఎమ్ సారీ నాన్న, నేను చేసిన తప్పుని తెలుసుకున్నాను. మేము మీలాంటి ఒక కొడుకుని కన్నదానికి పూర్వజన్మలో ఎటువంటి పాపాలు చేసుకున్నాము? అరే, అసలు ఏమైంది? మమ్మల్ని కూడా ఊరికే వదిలిపెట్టనని బెదిరించింది. అయ్యో, అదంతా అబద్ధం. నిజానికి నేనేం చేయలేదు. నువ్వేం మాతో మాట్లాడొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు నీ మొహాన్ని మాకు చూపించకు. మా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించకుండా ఇంటల్లుడుగా వెళ్ళడానికి ఒప్పుకున్నాను. కానీ అప్పుడు నాకు తెలీదు, అత్తగారి ఇల్లు కాదు, శ్మశానమని. అక్కడ స్వార్థపరులందరూ ఏకంగా బతుకుతున్నారు. మా అత్తయ్య నాతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆవిడ తరుణ్తో కలిసి రావడానికి ఎంతగానో ప్రయత్నించాను. కానీ నా భార్య నన్ను వదిలేసి డబ్బే కావాలని చెప్పేసింది. అప్పుడే అర్థమైంది నా జీవితానికి అర్థం లేదని. అది మాత్రమే కాదు, నా తల్లిదండ్రులు కూడా నా మాట నమ్మలేదు. మా అత్తయ్య బిందువునే వాళ్ళు నమ్మారు. నన్ను ఇంట్లోకి అనుమతించలేదు. పూర్తిగా ఇంట్లో నా తప్పే ఉంది. ఎందుకంటే నేను ఊరికి భయపడి ఈరోజు సిగ్గు పక్కన పెట్టి స్పష్టంగా మాట్లాడుతున్నాను కూడా. నాలాగే నేరస్తులే. నేనిప్పుడు చేసిన తప్పుకి నా ప్రాణాల్ని త్యాగం చేయబోతున్నా. నేను ఎప్పుడు ఇలా బతకలేను. హలో పోలీస్. అరే, ఏంటిదంతా? ఏంటి మీరు వచ్చారు? నువ్వే కదా బిందు కశ్యప్? ఆ, నేనే. నిన్ను నీ అల్లుడిని అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం.
సరే ఏమైంది? ఆ విషయం గురించి మీకు తెలీదు. మీ చిన్న అల్లుడు సూసైడ్ చేసుకున్నారు. చనిపోయే ముందు ఒక వీడియోని కూడా చేశాడు. తను చావడానికి కారణం మీరిద్దరే అని వాడు చెప్పాడు. మీరిద్దరూ కలిసి వాడిని చాలా బ్లాక్మెయిల్ చేశారంట. వాళ్ళంతా ఏమీ కాదు, ఇదంతా అబద్ధం. మేమేమీ వాడిని బ్లాక్మెయిల్ చేయలేదు. ఇదంతా మీరు కోర్టులో చెప్పండి. ఒక్క నిమిషం, పక్కకు రండి. ఏంటి? అంటే ఏదైనా సెటిల్మెంట్కి రావచ్చు కదా. హైసి పోలీసు వాళ్ళకి లంచం ఇస్తావా? యాదవ్ ఇద్దరిని లోపల వేసేయి. కోర్టులో అన్ని విషయాల్ని చూసుకుందాం. లాక్కుని వెళ్ళండి.